రామప్ప శివుని తోడు ఈసారి రాయి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. ఏది రామప్పలో ఉన్న శివుడే అయ్యా వచ్చినావురా నాయన రేవంత్ రెడ్డి అని దండం పెట్టి లేచి పారిపోయే కాడికి వచ్చింది. అట్లున్నది. దేవుళ్ళు కూడా పారిపోతారు అనమాట. దేవుళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తాండే రేవంత్ రెడ్డి. ఎప్పుడు వచ్చి ఏ దేవుని మీద వచ్చి పెడతాడు అనే భయంతో రేవంత్ రెడ్డి. దేవుళ్ళకు కూడా భద్రత లేదంట. దేవుళ్ళకి భద్రత కాదు, భయం పట్టింది వాళ్ళకు. వస్తాడు పుసుకుని వస్తాడు, నా మీద ఒట్టేస్తాడు. వీడు మంచిగానే పోతాడు పోయేటప్పుడు, నా మీద ఒట్టేసిపోతాడు కదా. అంటే పోయే కంటే ముందు ప్రజలు ఏమనుకుంటారు, శివుని మీద వచ్చేసినా శివుని కూడా బుద్ధి చెప్పకపోయారు రేవంత్ రెడ్డికి అనుకుంటారు అని వాళ్ళ భయంలో వాళ్ళు పడ్డారు. ఎక్కడికి పోతే అక్కడ దేవుని ఎంకలాడుకుంటాడు, ఆ దేవుని మీద ఒట్టు పెడతాడు, ప్రజలు ఒట్లేరు అంటాడు. మరి శివుడే తయారు చేసి ఇచ్చిందా మేనిఫెస్టో? 420 హామీల మేనిఫెస్టో రామప్పలో ఉన్న శివుడు తయారు చేసి ఇచ్చిందా? కరెక్ట్ పెట్టుకురా 420 హామీలు. 420 కానీ 420 హామీలు పెట్టుకున్నారు. మొత్తానికి శివుని దగ్గర పోయి శివుని భజన చేసే పని చేసినారు రామప్పల. ఇప్పుడు శివుడు కాదు కదా అనుకుంటాడు. ఇక రుణమాఫీపై సీఎం రేవంత్ మరో ఒట్టు. ఒట్లకి ఏం పోయింది, ఒట్టు తీసి గట్టు మీద పెడితే అయిపోయా. మే 14 తర్వాత ఒట్టెత్తి కదా రేవంత్ రెడ్డి గారు అంటే ఒట్టు తీసి గట్టు మీద పెట్టినరా, ఒట్టుతో ఏమవుతుందిరా అంటే మరి శివుని మీద పెట్టామంటే శివుడు ఏం చేస్తారా, శివుడు లేచేస్తారా రేపొద్దున? శివుడే విగ్రహమే, నేనే శివుణ్ణి ఈ రాష్ట్రానికి అని అనే అవకాశం కూడా ఉంటుంది రేవంత్ రెడ్డి. 4,50,000 ఇండ్లు ఇచ్చిన. ఎక్కడిచ్చినావు, ఏడిచ్చినావు ఇండ్లు? కుంపదీసి మనం అంతా ఏమన్నా మైకంలో పోయినావా లేకపోతే మనకేమన్నా కోమాలు ఉన్నావా? మనం అసలు ఈ రాష్ట్రంలో ఉన్నావా లేదా? ఇంత పెద్ద మాట అంటే రేవంత్ రెడ్డి, నీకు సిగ్గు లేదా, శరం లేదా? మనం కరెక్ట్ చదువుతున్నాం. అసలు 4,50,000 ఇండ్లు ఇచ్చినాం, ఇచ్చేసిందట. ఏది ఇప్పుడు మీ మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఉన్న అవన్నీ లెక్కలేసి చెప్పినావా ఏంది? ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక ఇల్లు ముచ్చినట్టే, బట్టి వక్క ఎందుకంటే ప్రజాభవన్ లో సీతక్క ఒక ఇల్లు ముచ్చింది, అదే ప్రజాభవన్ లో బట్టి ఎక్క ఒక ఇల్లు ముచ్చింది. ఈయన ఓ ఇల్లు దిల్కుషా భవన్ ఉన్నది కదా, దానికో ఇల్లు ఈయన కింద ముచ్చింది. అట్లనే వీళ్ళ మంత్రులకు ఎమ్మెల్యేలకు ముచ్చిన అన్ని ప్రజలకు ఇచ్చినట్టు భ్రమపడుతున్నారా, లేదా ప్రజలనే ఇంకా భ్రమ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారా? ఏంది అరాచకం? 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చినావాట. 5 లక్షల మందికో 10 లక్షల మందికో ఇచ్చినావాట, అందరికీ ఇవ్వలేదట. నువ్వేమన్నావు? దారిద్ర్య రేఖ ఉన్న ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్ అన్నావు, మరి ఇవ్వలే. కాబట్టి అది సగం సంసారమే. అది దాంట్లో లిట్టుకుందన్న. ఇప్పుడు అదేంటి, మనము 850 పెట్టి కొనాలి, కొన్నాక మళ్ళీ ఏంది కింద 450 వేస్తాడు. సర్కారు వాడు ఎప్పుడు ఇస్తాడో తెలియదు, ఎవరికి ఇస్తాడో తెలియదు. ఇప్పుడైతే 500కి ఇస్తలేరు. 850 మనం కొనాలి, మనం కొన్నాక 450 రూపాయలు మన అకౌంట్ లో పడుతుంది. అది ఎప్పుడు పడుతుంది? 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇది కూడా తుపుక్కును ఉంచుతారు, మీద కనబడితే తుపుక్కును ఉంచుతారు. నోటిఫికేషన్లే వేయలేదు, జాబులు ఇచ్చినామంటే ఎట్లా నమ్ముతారా? అమ్ముకున్నాడేమో దొంగసాటుగా. కేసీఆర్ ను మొన్న తోక మీద కొట్టిండ్రు, ఈసారి తల మీద కొట్టాలి. మరి నిన్న ఎడ కొడుతురా? మరి నిన్ను ఎడ కొట్టాలో గానే కొడతారు. ఇక పేరు గక్కడ కొడతారు గిక్కడ కొడతారు అని కాకుండా ఏడ కొట్టాలో గానే కొడతారు. నేను ఆయన తోక మీద కొట్టిండు కదా, తోక మీద కొట్టినందుకే బాధపడతాను. మరి నీ అమ్మ అనవసరంగా మేము పాము అనుకొని తోక మీద కొట్టినాం. ఆయనే దేవుడు. ఈడ కరెంట్ ఇచ్చినందుకు, నీళ్ళు ఇచ్చినందుకు, తెలంగాణకు అంత ఇంత మంచి చేసినందుకే ఆయన తోక మీద కొడితే, అసలు ఏం చేయకుండా అన్ని చేసినామని చెప్పి నిన్న ఎడగొడతారు. కొట్టాలి. ఇక ఏడగొట్టాలో అది ప్రజల ఇష్టం, అది ప్రజలకు ఇడిచిపెడదాం.